ఇంధన భద్రత కోసం మెరుగైన రక్షణ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదే సమయంలో టెక్నాలజీని వినియోగించి ప్రజలకు లబ్ధి కలిగేలా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏఐ లాంటి టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గించాలన్నారు. అప్పుడే ఇంధన రంగంలో సుస్థిరత సాధ్యమవుతుందని చెప్పారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఇంధన భద్రత, విద్యుత్ రంగంలో అధునాతన టెక్నాలజీ వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEFతో ఒప్పందం కుదుర్చుకుంది. సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెసిలియన్స్ సెంటర్ ఏర్పాటుపై WEFతో ప్రభుత్వం MOU చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఇంధన రంగంలో అవసరమైన సైబర్ రక్షణ వ్యవస్థలను కూడా తయారు చేసుకోవాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు WEF ముందుకు రావటం సంతోషకరమన్నారు. ప్రపంచమంతా గ్రీన్ ఎనర్జీ వినియోగం గురించే ఆలోచన చేస్తోందని అన్నారు. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఏపీలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అతి తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేయాలనేది ప్రభుత్వ ఆలోచనని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సంస్కరణలు చేసి వినియోగాన్ని పెంచగలిగామని అన్నారు. వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, గృహాలు ఇలా ప్రతి రంగానికి విద్యుత్ అవసరమేనని, ఈ మేరకు విద్యుత్ డిమాండ్లను తట్టుకునేందుకు మరింత విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ప్రజలకు లాభాలు కలిగించేలా, మరింత మేలు జరిగేలా ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా విధానాలను కూడా తయారు చేసుకుంటున్నామని అన్నారు. ట్రాన్స్మిషన్ నష్టాలను కూడా గణనీయంగా తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ప్రజలకు ప్రయోజనాలు కలిగేలా వ్యవస్థలుండాలని సూచించారు. ప్రధాన్ మంత్రి సూర్యఘర్ యోజన కింద ఏపీలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టును వేగంగా చేపట్టామని ముఖ్యమంత్రి వివరించారు. India brought power sector reforms, that is around 2000. That is the first reform. Again 2014, I gave big push for solar renewable energy. At that time it was unit 14 rupees, 15 rupees. Now it has come 2 rupees 30 paisa. Long back I announced 1 rupee 50 paisa to 2 rupees. But that is, at one stage it has come 1 rupee 99 paisa also. Today, because of panels, manufacturing, so many things, even expertise, even R&D, so many things we have to do it. Ultimately it will reduce further. This is where I am requesting World Bank, by using technology, how to reduce the cost of energy as such, and at the same time how to use AI in a big way. What are all you are having ideas or somebody has done globally, that also you have to bring immediately, and then we will work together. Then only sustainability will come. So with all these things, again, this is a wonderful meeting. Energy is very crucial for development. It may be any activity, even agriculture, industrialization, commercial or residential, everywhere we need energy, power we need. సిఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEFతో ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకువెళుతోందని చెప్పారు. 6 గిగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ విశాఖకు తీసుకురావాలని ఆలోచన చేశామని, ఇప్పుడది సాకారమైందన్నారు. ఇలాంటి డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్ తయారు చేయడం ఓ సవాలు అని పేర్కొన్నారు. అలాగే తక్కువ వ్యయంతో నాణ్యమైన విద్యుత్ తయారు చేయడం కూడా ముఖ్యమైన అంశమన్నారు. అధిక ధరలకు విద్యుత్ ఉత్పత్తి చేసి డేటా సెంటర్లకు సరఫరా చేస్తే ఖర్చులు పెరిగిపోతాయని, అందుకే ఆధునిక టెక్నాలజీలపై ఆలోచన చేసిన సీఎం చంద్రబాబు వాటిని నిజం చేస్తున్నారన్నారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ సైబర్ రెసిలియన్స్ సెంటర్ అనేది విద్యుత్ వ్యవస్థల సంరక్షణకు పనిచేస్తుందని చెప్పారు. సీఎం ఆలోచన చేస్తే దానిని తక్షణం అమలు చేయాలని ఆదేశిస్తారన్నారు. అందుకే మంత్రులుగా మేము, అధికారులు అంతా వాటిని సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. 6 gigawatt
of data center capacity here in Visakhapatnam. This is something that India has never seen, or this region has never seen. But exactly 17 months later, now we are figuring out how do we do the allocation, because there's so much more energy than the 6 gigawatts that we have entailed in our policy. This puts a lot of challenge on the energy requirements of the state. This puts a lot of challenge on this type of energy. Is it clean, renewable, or is it from fossil fuel? How do you manage this entire mix? And then in the whole process, how do you ensure that your energy is not only reliable but also cost effective? One thing that the Honorable Minister Gottipati Ravi Garu is working on is also how do we reduce the cost of energy? Whilst the world is saying I don't want data center because cost will go up, water challenges are going to be there. But here in Andhra Pradesh we are saying that we will create a reliable source of energy, water, and deliver 6 gigawatts of data center capacity and create a 25x multiplier and create jobs. This is what it means to be a dreamer, and we have a dreamer in front of us, and he has a team who's focused on delivery and execution. When I was back at the World Economic Forum in Davos, we discussed threadbare about the center and its importance and relevance in changing times. We are really excited to lead from the front. This center will enable us in our mission of our dreamer, Mr. Naidu, to deliver his dreams, make it a reality. And this is not merely an MOU. So whenever we sign a document in front of our Honorable CM, for us it's a diktat to go get it done. అత్యవసరంగా వైద్య సేవలు చేయించుకున్న పేదలు సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోవడం ద్వారా వారు చేసిన ఖర్చులో అత్యధిక భాగాన్ని ప్రభుత్వం అందజేస్తుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అందువల్ల సొంత నిధులతో వైద్య సేవలు చేయించుకున్న వారు ఈ సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదలు వైద్య ఖర్చులకు చేసిన అప్పుల భారం వారిపై పడకూడదనే ఉద్దేశంతో ఈ విధంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల్లో అత్యధిక భాగాన్ని అందజేస్తున్నామని చెప్పారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 19వ డివిజన్ లబ్బిపేటలోని వైవీరావు హాస్పిటల్ దగ్గర ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుంచి 50 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 36 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూటమి పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నారా చంద్రబాబు నాయుడు పేదలకు అండగా ఉంటున్నారని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచే ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు వైద్య ఖర్చులను అందజేస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో ఇద్దరికీ కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులను అందచేయలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రతి నెల కోట్ల రూపాయలను సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు అందజేస్తున్నారని వెల్లడించారు. సీఎంఆర్ఎఫ్ గురించి ఎక్కువ మంది ప్రజలకు తెలియచేసి వారు కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రచారం చేస్తున్నామని చెప్పారు. తొలి రోజుల్లో గుండె ఆపరేషన్ చేయాలంటే ఆ రోజుల్లో 60,000 రూపాయలు అయ్యేది గుండె ఆపరేషన్. ఆ రోజుల్లో నేను చెప్పేది 95 సంవత్సరంలో ఆయన 30,000 రూపాయలు మనకి చెక్కుగా ఇచ్చేవారు. తర్వాత ఇది చూసి ఆ రోజున వాజ్పేయిగా ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి గారు కూడా 30,000 ఇచ్చేవారు. ఆ 30 కలిపి వాళ్ళు ఆపరేషన్ చేయించుకునేవాళ్ళు. సో దాన్ని ఆ విధంగా కొనసాగించడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అని ఒక మంచి కార్యక్రమం తీసుకొచ్చారు. దాన్ని ఇప్పుడు కూడా ఏ పార్టీ అయినా ఎంత అయినా దాన్ని కూడా మనం అభినందించాలి. బట్ ఆరోగ్యశ్రీ తీసుకురావడానికి ఇక్కడ 30,000 ఇస్తున్నప్పుడు మిగతా 40,000 మళ్ళీ ఖర్చు పడతారు. కాబట్టి టోటల్గా అయ్యే ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీగా చేసేటట్టుగా ఆయన తీసుకొచ్చారు. అది కూడా గొప్ప. ఆ కార్యక్రమం అందరూ కూడా కొనసాగించడం జరుగుతూ ఉంది. ఈ రోజున సీఎంఆర్ఎఫ్ అంటే కొన్ని అత్యవసర పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీలో లేని జబ్బులు కావచ్చు, లేదా అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ కావచ్చు, లేదా ఇతరత్ర చిన్న ఆపరేషన్లు కావచ్చు, వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి అనే కార్యక్రమం మొదలుపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలని వాళ్ళు అదే చెప్పొచ్చాం. శుభ్రమైన వాతావరణంలో భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోండి, మలమూత్రాలు రోడ్ల మీద వెళ్ళకండి, మన ఇంట్లో టాయిలెట్లోనే వెళ్ళండి. ఒక ఇంట్లో టాయిలెట్లు అయితే పబ్లిక్ టాయిలెట్ చాలా చోట్ల కట్టబడి ఉన్నాయి, అక్కడికి వెళ్ళండి.
రోడ్ల మీద వెళ్ళటం వలన అందరు అది అనారోగ్య పాలు అందరు చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కూడా అనారోగ్యం కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పడానికి ఆ కార్యక్రమం. అనంతరం కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ను అమలు చేయలేదన్నారు. సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న స్లిప్పులను కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకుని ఇవ్వలేదన్నారు. అలాంటి వారికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన సొంత నిధులతో ఆర్థిక సహాయం చేశారన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రతి నెలలో 2 సార్లు లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా అందజేస్తున్నారని చెప్పారు. పేదలకు తన సొంత నిధులతో సహాయాన్ని అందజేస్తున్న ఏకైక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని అన్నారు. సీఎంఆర్ఎఫ్ అనేది ప్రతి నెలకు ఒకసారి శాసనసభ్యుని కార్యాలయం నుంచి ప్రతి నెల కూడా మనం తీసుకొచ్చి 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, ఒక్కొక్కళ్ళకి 12 లక్షలు, 15 లక్షల రూపాయలు కూడా చెక్కులు తీసుకొచ్చి ఇచ్చినటువంటి సందర్భం ఉంది. మరి ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం ఇచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా శాసనసభ్యులు వ్యక్తిగతంగా ఈ పేద ప్రజలకి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకి సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశం మీద 2014 నుంచి 19 వరకు కూడా, 19 నుంచి 24 ప్రభుత్వంలో లేకపోయినప్పటికి కూడా అనేక వందల వేల మందికి ఈ తూర్పు నియోజకవర్గంలో సహాయం చేసినటువంటి ఘనత గౌరవ శాసనసభ్యులు మన గద్దె రామ్మోహన్ రావు గారిది. విజయవాడ సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ఇండిగో విమానయాన సంస్థ ఈ సర్వీస్ను నడిపేందుకు ముందుకు వచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చూపించిన ప్రత్యేక చొరవతో ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు మళ్లీ ప్రారంభించగలుగుతున్నామని అన్నారు. ఎయిర్ బస్ 320 సర్వీసును ప్రారంభించినందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో గన్నవరం నుంచి మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విజయవాడ సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసును గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం విమానాశ్రయంలో ప్రారంభించారు. సింగపూర్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు ఎమ్మెల్యే స్వాగతం పలికారు. గన్నవరం నుండి సింగపూర్ వెళ్లే ప్రయాణికులకు బోర్డింగ్ పాసులు ఇచ్చి వారితో మాట్లాడారు. ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 30 ఫ్లైట్లు రాకపోకలుండేవని, గత ప్రభుత్వంలో ఫ్లైట్లు తగ్గిపోయాయని చెప్పారు. ఇప్పుడు రోజుకు 48 ఫ్లైట్లు తిరుగుతున్నాయని, రోజుకు 4000 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50% ఫ్లైట్లు పెరిగాయని తెలిపారు. గతంలో సింగపూర్ టు గన్నవరం ఫ్లైట్ ఉండేదని, గత వైసీపీ ప్రభుత్వంలో అది రద్దయిందన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చూపించిన ప్రత్యేక చొరవతో ఇంటర్నేషనల్ ఫ్లైట్ సర్వీసులు మళ్లీ ప్రారంభించగలుగుతున్నామన్నారు. ఎయిర్ బస్ 320 సర్వీసును ప్రారంభించినందుకు ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే కాలంలో గన్నవరం నుంచి మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రోజున 48 ఫ్లైట్స్ జరుగుతున్నాయి ఈ ఎయిర్పోర్ట్ నుంచి పర్ డే. అలాగే 4000 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు ఎవ్రీడే ఫ్రమ్ దిస్ ఎయిర్పోర్ట్ టు అదర్ లొకేషన్స్. అంటే 50% ఫ్లైట్స్ పెరిగినాయి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఆల్మోస్ట్ 40 to 50% ఎయిర్ ట్రావెల్ కూడా పెరిగిందని తెలియజేయటం. అలాగే ఈ రోజున ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా గతంలో ఉండేది, అదే రోజు సింగపూర్ టు ఇండియా ఫ్లైట్ ఉన్నా వైబిలిటీ గ్యాప్ నింతో ఉంది. వైబిలిటీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఆ డిఫరెన్స్ అమౌంట్ ని పే చేసే కండిషన్ బేస్డ్ గా ఆ రోజు ఫ్లైట్ వచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ ఫ్లైట్ కూడా క్యాన్సిల్ అయింది. మళ్ళీ కేంద్ర మంత్రిగా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అయిన తర్వాత ఆయన చూపించిన ప్రత్యేక చొరవతో ఇండిగో ఎయిర్లైన్స్ సింగపూర్ కి వాళ్ళ ఎయిర్ బస్ 320ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినందుకు ఇండిగో వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
67వ ఆకాశవాణి సంగీత సమ్మేళనంలో భాగంగా రేపు సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సంగీత కచేరీ నిర్వహిస్తున్నట్లు విజయవాడ ఆకాశవాణి డీడీజీ కార్యాలయ అధిపతి ఎం సోమేశ్వరరావు, కార్యక్రమ విభాగ అధిపతి ఎం సుధాకర్ మోహన్ తెలిపారు. మొదటిగా సంగీత సుధానిధి విదుషి కొల్లూరు వందన శాస్త్రీయ గాత్ర కచేరీ ఉంటుందని, అనంతరం విద్వాన్ మోదుముడి సుధాకర్ సంగీత సారథ్యంలో దర్భా మృదురవళి, బివి విద్యాసాగర్, ఎన్సి శ్రీ మహాంతిలచే లలిత గీతాల సంగీత కచేరీ ఉంటుందని తెలిపారు. నగరవాసులు అందరూ ఈ సంగీత కచేరీలో పాల్గొనాలని కోరారు. విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులోని ఆకాశవాణి కేంద్రంలో డీడీజీ కార్యాలయ అధిపతి ఎం సోమేశ్వరరావు, సంగీత సమ్మేళనం కార్యక్రమ విభాగాధిపతి ఎం సుధాకర్ మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రేపు సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న సంగీత సమ్మేళనం కార్యక్రమం కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుందన్నారు. 1954 నుండి నేరుగా ప్రేక్షకుల సమక్షంలో ప్రముఖ సంగీత విద్వాంసులచే శాస్త్రీయ సంగీత కచేరీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తోందని చెప్పారు. అందులో భాగంగా 67వ ఆకాశవాణి సంగీత సమ్మేళనం ఈ నెల 2న ఆకాశవాణి ఢిల్లీలో ప్రారంభమైందని, అన్ని ప్రముఖ నగరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో హిందుస్థానీ, కర్ణాటిక్, లలిత మరియు జానపద సంగీత ప్రదర్శనలు జరగనున్నాయన్నారు. రేపు తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగే ఆకాశవాణి సంగీత సమ్మేళనంలో మొదటిగా సంగీత సుధానిధి విదుషి కొల్లూరు వందనచే శాస్త్రీయ గాత్ర కచేరీ ఉంటుందన్నారు. ఈ అవర్స్లో ఇద్దరు ఫేమస్ విద్వాంసకారులు మనకి ఇది చేస్తారు. అంటే మన దగ్గర చేసిన ఒక ఆయన, తర్వాత తిరుపతిలో చేస్తున్న ఒక ఆవిడ, వాళ్ళిద్దరికి ప్రోగ్రామ్స్ ఉంటాయి. అవి స్టేజ్ ప్రోగ్రామ్స్ చేస్తామండి. ఇంకా ఆ స్టేజ్ ప్రోగ్రామ్ అంతా 3 hours నడుస్తుంది తుమ్మలపల్లి కళాక్షేత్రంలో. అందరినీ ఆహ్వానించాం. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే, ఎవరూ రిస్ట్రిక్షన్స్ అంటే ఏమీ లేవు. ప్రతి ఒక్కరూ వచ్చి దాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఆకాశవాణి ఉన్నదే ఈ కళలను పోషించడానికి, ఆ కళాభివృద్ధికి సహాయం చేయడం కోసం ఈ ఆకాశవాణిని ఏర్పాటు చేశారు. అదే మీ అందరికీ తెలుసు ఆ విషయం. కాబట్టే మనకు మిగతా మరి కేంద్రాలు ఉన్నప్పుడు కూడా, ప్రైవేట్ కేంద్రాలు ఉన్నప్పుడు కూడా వారితో కూడా మనకు ఎటువంటి పోటీ కానీ ఏ విధమైన విభేదాలు కానీ లేవు మాకు. అంటే ఎవరి ఇది అంటే మాకు సమాజ హితం, బహుజన హితాయ బహుజన సుఖాయ అనేది ఆకాశవాణి నినాదం. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే ప్రభుత్వ సంస్థ కాబట్టి ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం ప్రసారం చేయటం, వాటిని నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈసారి మనకి రేపు 16వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రం, మన తిరుపతి, మన విజయవాడ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి తుమ్మలపల్లి కళాక్షేత్రం చాలా ప్రసిద్ధిగాంచిన కళాక్షేత్రం. అందులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి మరి గౌరవ అతిథిగా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ గౌరవనీయులు శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారు రావడానికి సమ్మతించారు. వారు ఈ కార్యక్రమానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ కార్యక్రమం పట్ల, ఆకాశవాణి పట్ల వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎంపీ కేశినేని శివనాథ్ ఏకొండూరులో ఒక స్కిల్ డెవలప్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం ఫణి దూజటి తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం తమ శాఖ ఎప్పుడూ ముందుంటుందన్నారు. గిరిజనులు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం అందించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధుడు, ఆదివాసుల ఆరాధ్య దైవం, ఆత్మగౌరవ పతాకమైన బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ సహకారంతో ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలో విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవనంలో జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, నేషనల్ కమిషన్ మాజీ మెంబర్ మాదిగాని గురునాథం అధ్యక్షత వహించగా ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఫణి దూర్జటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా బిర్సా ముండా చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎం ఫణి దూర్జటి మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం తమ శాఖ ఎప్పుడూ ముందుంటుందన్నారు. గిరిజనులు ఉపాధి కల్పన కోసం ప్రభుత్వం అందించే అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా బిర్సా ముండా జయంతి కార్యక్రమం ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ప్రధానమంత్రి గారు జన్మన్
ప్రోగ్రాంను తీసుకొని దాదాపుగా రమారమి ఒక 20 లక్షల మంది గిరిజన జాతుల్లో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి పేద ప్రజానికానికి ఆర్థిక రాజకీయ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలని ఆ నేపథ్యంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసుకోవటం ముదాహం. మీ అందరూ రావటం పేరున ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక పక్క, మరి ట్రైబల్ మినిస్టర్స్, భారతదేశం యావత్తు కూడా ఏం జరుగుతుందా ఈ దేశంలో, అసలు బిర్సా ముండా ఏ విధంగా మన కోసం ప్రాణత్యాగం చేశాడనే దాని గురించి నివాళులు అర్పిస్తున్నటువంటి అనంతరం మాదిగాని గురునాథం మాట్లాడుతూ బిర్సా ముండా తాను చదువుకునే రోజుల్లోనే ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాన్ని నడిపి వారికి ఆరాధ్య దైవంగా మారారని, ఆయన పోరాట యోధుడంటూ కొనియాడారు. బిర్సా ముండా ఒక వర్గానికి మాత్రమే సొంతం కాదని జాతీయ సంపద అన్నారు. అలాగే బిర్సా ముండా ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన విధానాన్ని తెలియపరచడంతో పాటు బ్రిటిష్ పాలకుల అధిక పన్నులపై ఎదురు తిరిగిన ధీరుడు బిర్సా ముండా అని చెప్పారు. బిర్సా ముండా ఆదివాసుల్లో తీసుకొస్తున్న ఐకమత్యం చూసి బ్రిటిష్ పాలకులు ఆయన్ను అరెస్టు చేసి విషప్రయోగంతో హతమార్చారని తెలిపారు. జనజాతీయ గౌరవ దివస్ వల్ల ప్రాచుర్యంలో లేని గిరిజన చరిత్రకు ప్రాధాన్యత లభించిందన్నారు. రీసెంట్గా మనకి ఏకొండూరులో ప్రత్యేక కార్యక్రమం గిరిజనుల్లో ఉన్నటువంటి చేతి వృత్తుల్ని గుర్తించి వాళ్ళకి అక్కడ ప్రత్యేక ఒక స్కిల్ హబ్ని ఏర్పాటు చేయాలని కూడా ఎంపీ గారు నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారం జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎన్ఐఆర్టీలో భాగంగా. కాబట్టి ప్రత్యేకంగా ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనంతరం గిరిజన విద్యావేత్త డాక్టర్ జ్యోతిరావు నాయక్ మాట్లాడుతూ గిరిజనుల్లో హైయర్ ఎడ్యుకేషన్ శాతం చాలా తక్కువ ఉందన్నారు. 10వ తరగతి, ఇంటర్ వరకు చదివిన తర్వాత పై చదువులు కొనసాగించడం లేదని, ప్రభుత్వం అధికారులు ఈ అంశంపై దృష్టి పెట్టి గిరిజన విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసే విధంగా కృషి చేయాలన్నారు. 25 సంవత్సరాల్లోనే ఆయన చరిత్ర మనకు కనిపిస్తూ ఉంది. అంటే యుక్త వయసులోనే దేశం కోసం ఆ రోజు ఆయన పోరాటం చేయడము, ముఖ్యంగా గిరిజనుల్ని ఐక్యం చేయడానికి అక్కడ జార్ఖండ్లో ఆయన చేసిన పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఇక్కడ చూస్తే ఏంటంటే ఆయన ఆ రోజుల్లో విద్య నేర్చుకోవడం కోసం చాలా కష్టపడి ఉన్నారు. మిషనరీ స్కూల్స్లో ఆయన జాయిన్ అవ్వడం, మిషనరీ స్కూల్లో జాయిన్ అయ్యే సందర్భంలో ఆయన్ని క్రిస్టియన్గా మార్చడం అవన్నీ జరిగినాయి. తర్వాత ఆయన కొంత తెలివితేటలు నేర్చుకొని మతం మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు విద్య కోసం అని చెప్పేసి బయటకు వచ్చి గిరిజనులను ఐక్యం చేసి ఆయన పోరాటం చేసి విజయాన్ని సాధించారని చెప్పి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో గత 8 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదాల పట్ల స్పోర్ట్స్ అథారిటీ అధికారులు పక్షపాతం వహిస్తున్నారని, దీనివల్ల నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పోతినేని పద్మజ బాల ఆరోపించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆదేశించిన స్పోర్ట్స్ అథారిటీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవని, ఎవరిని కాపాడటానికి ఇదంతా చేస్తున్నారని ప్రశ్నించారు. క్రీడాకారుల భవిష్యత్తును నాశనం చేసే దిశగా ఉత్ప్రేరకాల వాడకాన్ని ప్రోత్సహించడాన్ని ఆమె ఖండించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పద్మజ బాల విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా జూనియర్, సబ్ జూనియర్ క్రీడాకారుల పుట్టిన తేదీలను మార్చి వయసును తగ్గించి అనర్హులను ఆడిస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసిన స్పోర్ట్స్ అథారిటీ, మాచవరం పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపించారు. అంతేకాక గత జూలై, ఆగస్టులో జరిగిన యువ కబడ్డీ సిరీస్లో గ్యాంగ్ రేప్ కేసు నిందితుడైన క్రీడాకారుడిని ఆడించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. క్రీడాకారుల భవిష్యత్తును నాశనం చేసే దిశగా డ్రగ్స్ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని ఆమె ఖండించారు. ఈ ఉత్ప్రేరకాలు సరఫరా చేస్తూ ఉండగా పట్టుబడిన వ్యక్తిని టాస్క్ ఫోర్స్ అధికారులు అప్పగించిన మాచవరం పోలీసులు అతడిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని, ఈ మొత్తం వ్యవహారంలో డ్రగ్స్, డేట్ ఆఫ్ బర్త్ మార్పులను ప్రోత్సహిస్తున్న కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పినా కూడా విజయవాడ పోలీస్ కమిషనరేట్, స్పోర్ట్స్ అథారిటీ ఎందుకింత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. స్పోర్ట్స్ కోడ్ 490/272ని 2018లో ప్రవేశపెట్టింది. కానీ ఎన్ని అసోసియేషన్లు దాన్ని ఫాలో అవుతున్నాయో స్పోర్ట్స్ అథారిటీ వారి దగ్గరే సరైన సమాచారం లేదు. వారికి నచ్చిన వారికి బంగారు పళ్ళెంలో, నచ్చని వారికి
తిరస్కరించడంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులది అందవేసిన చెయ్యి. ఎంతమంది ఐఏఎస్ అధికారులు మారినా కూడా స్పోర్ట్స్ అథారిటీ కింద స్థాయి అధికారుల తీరు మారలేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదు అనడానికి ఒక ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు మొన్న డిఎస్సిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్, స్పోర్ట్స్ కోడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్. బహుశా నాకు తెలిసి నేను 75 నుంచి కూడా నేను కబడ్డీలో ఒక క్రీడాకారిణిగా కోచ్గా ఉన్నాను. ఇంతవరకు నేను ఎన్నో స్టేట్లు తిరిగాను. ఏ స్పోర్ట్స్ పాలసీలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఎక్కడా కూడా లేదు. అంతటి గొప్ప బంగారు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినా కూడా కొంతమంది స్పోర్ట్స్ అథారిటీ అధికారుల తీరు వలన, అది అధికారుల తీరా, అవినీత, నిర్లక్ష్యమా, వారి కడుపులు నిండినవి వేరే వాళ్ళ జీవితాలు నాశనం అయితే మాకేంటి అనే నిర్లక్ష్య ధోరణో తెలియదు. ఎంతోమంది క్రీడాకారులు దగ్గర 30% క్రీడాకారులకి తీవ్రమైన అన్యాయం జరిగింది. వాళ్ళు గత నెల రోజుల నుంచి స్పోర్ట్స్ అథారిటీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇది పక్కన పెడితే నేను ముఖ్యంగా కబడ్డీ గురించే మాట్లాడదలుచుకున్నాను. గత 3 సంవత్సరాల నుంచి కబడ్డీలో జూనియర్స్, సబ్ జూనియర్ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు డేట్ ఆఫ్ బర్త్లను మార్చుకుని ఆడే తీరు గురించి నేను ఎన్నో ఫిర్యాదులు చేశాను. నేను పోలీస్ వారికి ఫిర్యాదు చేశాను, స్పోర్ట్స్ అథారిటీ వారికి ఫిర్యాదు చేశాను, ఫెడరేషన్ వారికి ఫిర్యాదు చేశాను. అంటే మీరు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు? ఇంకా దురదృష్టం ఏంటంటే ఖేలో ఇండియా సెలక్షన్స్ అనేవి స్పోర్ట్స్ అథారిటీ వారు నిర్వహించిన ఖేలో ఇండియా సెలక్షన్స్. అంతకుముందు వాళ్ళు ఎంతో అట్టహాసంగా క్రీడా యాప్ని వాళ్ళు లాంచ్ చేశారు. ఆ క్రీడా యాప్ గురించి వాళ్ళు ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న క్రీడా యాప్, దేశంలో ఇంతవరకు క్రీడా యాప్ అనేది ఏ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు చేయలేదు అని స్పోర్ట్స్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. వారు ఏ సమావేశంలో అయినా ఆడదాం ఆంధ్ర తప్ప వారి దగ్గర ఇంకొక పథకం లేదు, మాట్లాడడానికి ఇంకొక సమస్య లేదు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవాగుణంతో ఖరీదైన వైద్యం, మందులను ప్రజలకు ఉచితంగా అందించేలా సుజనా ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఒమేగా అను హాస్పిటల్స్, శంకర ఐ హాస్పిటల్స్, బెస్ట్ హాస్పిటల్స్, ఆంధ్ర హాస్పిటల్స్, పిల్లయ్యార్ ఆయుర్వేద ఆసుపత్రి సౌజన్యంతో భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ గుప్తా సెంటర్లోని షాదీఖానాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులో జనరల్ ఫిజిషియన్, గైనకాలజీ, కంటి పరీక్షలు, దంత పరీక్షలు, ఫిజియోథెరపీ, స్కానింగ్, ఆయుర్వేద చికిత్సలు వంటి వైద్య సదుపాయాలను ఉచితంగా అందించారు. ప్రజలు అధిక సంఖ్యలో వచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోని వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా బలంగా ఉంటేనే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, వ్యవస్థ బలంగా ఉంటుందని నమ్మే ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఈ గట్టు వెనుక ప్రాంతంలోని మహిళలందరికీ కూడా ఖరీదైన వైద్యాలన్నీ, ఖరీదైన టెస్టులన్నీ కూడా వారికి అందుబాటులో ఉండే విధంగా ఆయన ఫౌండేషన్ ద్వారా సేవాగుణంతో మా ఎమ్మెల్యే గారు గత చాలాసార్లు కూడా ఈ మెడికల్ క్యాంప్ అనేక ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా డివిజన్లో ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు డ్వాక్రా మహిళలకి ఇంట్లో మహిళ స్ట్రాంగ్గా ఉంటేనే కుటుంబం స్ట్రాంగ్గా ఉంటుంది, వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండి నమ్మే మా నాయకులు సుజనా చౌదరి గారు మహిళల మీద ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం ఇచ్చే పథకాలే కాకుండా వారి ఫౌండేషన్ తరఫున కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజలు ఏ విధంగా అయితే ఆయనకి మ్యాండేట్ ఇచ్చారో, మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారో వారి బాగోగులు చూసుకుంటూ. అనంతరం ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు అచ్యుత్ బాబు కామినేని మాట్లాడుతూ సుజనా ఫౌండేషన్ తీసుకున్న చొరవ, ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో ప్రతి నెల ఒక్కో డివిజన్లో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్ర హాస్పిటల్ నుంచి కిడ్నీ స్కాన్, ఒమేగా అను హాస్పిటల్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, శంకర కంటి ఆసుపత్రి నుంచి కంటి జబ్బులు, ఇలా వివిధ రకాల సమస్యలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. ₹1000 ఖర్చు పెట్టుకుని చేయించుకునే మాస్టర్ చెకప్లో ఇటువంటి వైద్య శిబిరాలు ఉచితంగా చేయించుకోవచ్చని అన్నారు. కొన్ని ₹1000 ఏవైతే బయట మనం చేయించుకుంటే అయ్యేటటువంటి ఖర్చులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉచితంగా ఏర్పాటు చేసి ఉచితంగా వాళ్ళకి మందులు ఇవ్వడం కానీ, కళ్ళజోళ్ళు ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అలాగే ప్రతి డివిజన్, ఈ నియోజకవర్గంలో ఉన్న 22 డివిజన్లకు కూడా ప్రతి డివిజన్కి సుజనా మిత్ర అని చెప్పి ప్రత్యేకంగా ఒక మనిషిని కేటాయించి ఆ మనిషి ద్వారా డివిజన్లో ఉన్నటువంటి మౌలిక వసతులు, పారిశుద్ధ్య పనులు కానీ ఎప్పటికప్పుడు
నియోజకవర్గ కార్యాలయం ఎమ్మెల్యే గారి కార్యాలయానికి తెలిసే విధంగా అక్కడి నుంచి తద్వారా సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. పిల్లలకి పెద్దలకి మరియు అందరికి పరీక్షలు చేసి అవసరమైన వారి కంటి ఆపరేషన్కి రేపు మధ్యాహ్నం బస్సు పెడతామండి. కన్ను ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి మొత్తం ఉచితంగా మందులు, అక్కడ అకామిడేషను, బస్సు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం, అక్కడ 2 రోజుల నుంచి వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇచ్చి మళ్ళీ ఎల్లుండి మంగళవారం వచ్చి ఇక్కడ వదిలిపెడతామండి. ప్రతి ఒక్కళ్ళకి కంటి ఆపరేషన్ అనేది ఉచితంగా చేసి ₹1 కూడా ఖర్చు లేకుండా అందించాలని మన హాస్పిటల్కి ఇదేమండి. దీంతోపాటు గవర్నమెంట్కి సంబంధించిన జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఎన్టీఆర్ జిల్లా వారి సహకారంతో కూడా మన ఈ క్యాంపు ద్వారాగా కిడ్నీ జబ్బులకు సంబంధించి కిడ్నీ స్కాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఒమేగా అను హాస్పిటల్ నుంచి క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు చేయడం ఏర్పాటు చేయబడింది. అట్లాగే శంకర్ ఐ హాస్పిటల్ నుంచి కంటికి సంబంధించిన జబ్బులు పరీక్ష చేసి అట్లా ఆ సౌకర్యం ఏర్పాటు చేశారు. అట్లాగే బెస్ట్ హాస్పిటల్ నుంచి అదర్ స్పెషాలిటీస్ బ్లడ్ టెస్టులు కూడా చేసి ఏర్పాటు చేశారు. అట్లాగే ఒక ఆయుర్వేదిక్ పనిమలారు ఆయుర్వేదిక్ హాస్పిటల్ కూడా వచ్చింది. అనంతరం విజయవాడ బెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యురాలు శ్రీతేజ మాట్లాడుతూ తమ హాస్పిటల్ తరపున రక్త పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు, ఎముకల పట్టుత్వ పరీక్షలను నిర్వహించామని తెలిపారు. మధుమేహం, ఇతర వైద్య సమస్యల గురించి అవగాహన కల్పించామన్నారు. ఈ డయాబెటీస్ గురించి జనాల్లో అవగాహన కల్పించడానికి దాని గురించి ఒకటి, మా హాస్పిటల్లో కీళ్ళ మార్పిడి అంటే ఎముకలకి సంబంధించి మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి, దానిలో తెల్లకార్డు ఉన్న వాళ్ళకి మనం ఏదైతే ఎక్కువ ఖరీదైన ఇంప్లాంట్ యూస్ చేస్తామో దాన్ని మేము ఈ వైట్ కార్డ్ హోల్డర్స్ వాళ్ళకి మాత్రం ₹1,00,000 ఈ మోకాలు మార్పిడి అనేది చేస్తున్నాం. దాని గురించి కూడా అది ఎవరికి అవసరం, ఎవరు చేయించుకోవాలి అనేది తెలియజేయడానికి కూడా ఈ అవగాహన. సూపర్ స్టార్ కృష్ణకు కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించాలని ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి కోరారు. కృష్ణ మరణించి 3 ఏళ్లు గడిచినా అభిమానుల గుండెల్లో నేటికి బ్రతికే ఉన్నారని చెప్పారు. నష్టపోయిన నిర్మాతలకు అండగా నిలబడే గొప్ప మనసు కృష్ణదేనని కొనియాడారు. ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాస్వామి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి కార్యక్రమాన్ని నేడు లెనిన్ సెంటర్లోని నాగమానసాదేవి సాయిబాబా మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి అభిమానులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుధాస్వామి మాట్లాడుతూ కృష్ణ మరణించి 3 ఏళ్లు గడిచినా ప్రతి అభిమాని గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారని, ఆయన ప్రారంభించిన సేవా కార్యక్రమాలను అభిమానులు ప్రపంచవ్యాప్తంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని బాబావారికి, నాగమానసాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినీ పరిశ్రమకు కృష్ణ అందించిన సేవలు అపారమని, కలర్ మరియు 70mm వంటి సాంకేతిక పరిజ్ఞానాలను తెలుగు సినిమాకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని గుర్తు చేశారు. ప్రజాసేవలో భాగంగా ఏలూరు ఎంపీగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే నష్టపోయిన నిర్మాతలకు అండగా నిలబడే గొప్ప మనసు కృష్ణదేనని కొనియాడారు. ఈ సందర్భంగా కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే సినీ వారసుడు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నిరంతరం అభిమానుల్ని ఎలాగైతే ఆదరించారో అలాగే ఆయన మరణించినా కూడా ఆయన ఆశీస్సులు కోరుకుంటూ మేమందరం పూజలు చేస్తా, కృష్ణ గారికి జోహార్లు అర్పిస్తా కార్యక్రమాలు చేస్తున్నాం. సినిమా పరిశ్రమ ఉన్నంత వరకు సూపర్ స్టార్ కృష్ణ గారి పేరు మారుమోగుతూనే ఉంటుంది. ఎందుకంటే కలరు, 70mm స్కోపు, ఇలా కొత్తదనాన్ని సినిమా పరిశ్రమకు పరిచయం చేసినటువంటి గొప్ప నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. రాజకీయాల్లో ఏలూరు పార్లమెంటేరియన్గా పనిచేశారు, ఎంపీగా గెలిచారు. అలాగే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అభిమానుల పట్ల, పేద ప్రజల పట్ల ఆయన నిరంతరం ప్రేమ కలిగి ఉండేవాడు. సినిమా పరిశ్రమలో నిర్మాతలు ఎవరైనా ఒక సినిమా తీసి లాస్ అయితే వారికి వెంటనే ఉచితంగా ఒక సినిమాని పెట్టుబడి పెట్టి సినిమా నిర్మాణం చేసి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఆయన యొక్క భుజాల మీద వేసుకొని సినిమా రిలీజ్ చేసి ఆ లాభాలందరినీ నిర్మాతలకు పంపిణీ చేసి మీరు నష్టపోవద్దు, నేను కృష్ణాని, నేను ఉన్నంత వరకు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.